ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం, 5వ రోజు. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి, నేను మీ పక్షాన ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప దినాన్న నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. చాలామంది బిడ్డలు అనుకుంటూ ఉన్నారు, నేటి దినాల్లో నా ఉద్యోగం చాలా చిన్నది, నా ఆదాయం చాలా తక్కువ, నా పరిస్థితులు చాలా నాకు అనుకూలంగా లేవు అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అపవాది ఏం చేస్తాడంటే, నీ ఉద్యోగం నీకు సరిపోదు, ఇది మానే, నీ జీతం నీకు సరిపోదు, నువ్వు ఏది సాధించలేవు, నీ బిడ్డలలాగా నీ పరిస్థితులలాగా అని ఎన్నో రకాలుగా మనుషులను తప్పుద్రోవ పట్టించే విధంగా వారి ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా మారుస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ పరిస్థితి దేవునికి తెలుసు కదా. ఆయన అంటూ ఉన్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉండగా నీ పరిస్థితులు కానీ, నీ దగ్గరున్న ధనము కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా కొద్దిగా కలిగి ఉన్నాను ప్రభువా అంటున్నావా? నా దగ్గర కొంచెమే ఉంది ప్రభువా, ఈ భారం ఎలా తీర్చను ప్రభువా, ఎంత భారం ఎలా మొయ్యను ప్రభువా అని అనేక రకాలుగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఒక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్. ఆనాడు చూడండి, కొద్ది చేపలు కొంచెం రొట్టె ఎన్ని వేల మందికి సరిపోయేలా దేవుడు చేశాడండి. ఎన్ని వేల మందికి సరిపోయింది అది. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఎత్తారంట. హల్లెలూయా. వారి దగ్గర ఉన్నది కొద్ది చేపలు కొంచెం రొట్టె మాత్రమే. వేల మంది తృప్తిగా తినిన తర్వాత మిగిలినంతా కూడా వారు గంపల నిండా ఎత్తారంట. హల్లెలూయా. మరి ఆ కొంచెము ఎలా సరిపోయింది? వారు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు దాన్ని. నువ్వు ఈరోజు ఏది కలిగి ఉన్నావో అది దేవుని దగ్గరికి నువ్వు తీసుకురా, ప్రార్థనాపూర్వకంగా పెట్టు. అయ్యా, ఇదిగో నా పరిస్థితి, నాకు కావాల్సింది ఇది. అయ్యా, ఇదిగో నా బిడ్డలు వాళ్ళ జీవితంలో జరగాల్సింది ఇది. అయ్యా, ఇదిగో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఇదే ఉంది అని చెప్పి నువ్వు మొదటిగా అది తీసుకుని దేవుని దగ్గరికి రావాలి. నీ ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, అవసరమైన శుభకార్యాల గురించి అయినా ఏదైనా సరే, నా వల్ల కాదు, నేను చేయలేను అన్న మాట నీ నోట్లోంచి రాకూడదు. నా దేవుని వల్ల జరుగుతుంది. ఆమేన్. ఇది నా దేవుడు తీరుస్తాడని చెప్పాలి. ఆమేన్. నా దేవుని వల్ల సమస్తము నేను సాధించగలనని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కొద్ది దాంట్లోనే విస్తారంగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఈరోజు నీ తండ్రి గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో, ఇంకా ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు, అయ్యో ఇంకా నాకు గుడ్ న్యూస్ వినబట్టలేదు, అయ్యో అలాగా నువ్వు అంటానికి వెళ్ళలేదు, నా దేవుడు చేయబోతున్నాడు అని చెప్పంతే. ఆమేన్. నీ నోటి మాటను దేవుడు దీవిస్తాడు బిడ్డ. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా పలుకుతావా, నేను దీవిద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక ఈరోజు నీ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలి. నా స్థితి ఈరోజు కొద్దిగా ఉన్నా సరే నేను మహాభివృద్ధి చెందుతానని చెప్పి నువ్వు పలకాలి. ఆమేన్. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.